వేసిన స్టెప్స్ కానీ అవన్నీ కూడా నేను కూడా చూడడం జరిగింది. అవి ఖచ్చితంగా మేము ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. ఈవిడ లేకపోతే ఇంకెవరో ఒక క్యాబరే డాన్సర్ కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా, వీళ్ళు గాంధీ మహాత్ముని అనేంత స్టేజ్లో ఉన్నారా వీళ్ళు? నువ్వు ఏమి ఆమె అనడం కూడా అసలు పాఠ్య పుస్తకాల్లో వీళ్ళ గురించి ఉండకూడదని చెప్తున్నా. పాఠ్య పుస్తకాలు ఎప్పుడన్నా నువ్వు చదివి ఏడిస్తే కదా నీకు పాఠ్య పుస్తకాల గురించి తెలియడానికి. 10వ క్లాసు ఇంటర్మీడియట్ అవ్వగానే పొలోమని పరిగెత్తుకొస్తారు ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి. అక్కడ మీకు చదువులు చెప్పరా? లేకపోతే మీకు ఉపాధి లేదా? హిందుత్వం అంటున్నావు కదా, మరి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కదా ఉత్తరప్రదేశ్లో. నీకు జాబ్ దొరకట్లేదా? ఎందుకు ఆల్ ద వే ఎత్తుకొని హైదరాబాద్ వచ్చావు? బతకడానికి నువ్వు ఎంచుకున్న మార్గం అలాంటి డ్యాన్సులు చేయడం. నువ్వు గాంధీ మహాత్ముడిని అనే స్థాయిలో ఉన్నావా? పాఠ్య పుస్తకాల్లో తీయాలంటే నువ్వు ఏ రోజు పాఠ్య పుస్తకాలు చదువుకున్నావు? ఏ పాఠ్య పుస్తకంలో ఏ పాఠంలో నీకు గాంధీ మహాత్ముడి గురించి చెడ్డగా అనిపించింది? ఏది నువ్వు నిజం అనుకుంటున్నావు? నువ్వు పనిచేసింది ఏంటి? అసలు గాంధీ గారి చరిత్ర నీకు తెలుసా తెలియదా? నువ్వేమన్నా హిస్టరీ రీసెర్చరా? పిహెచ్డీ చేసావా హిస్టరీలో? పోనీ హిస్టరీ లెక్చరర్వా? కనీసం డిగ్రీ చేసావా? పొలిటికల్ సైన్స్ హిస్టరీ ఏమైనా చేసావా? 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, వచ్చేసావు. ఇక్కడికి వచ్చేసి కుప్పిగింతలు వేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవడం కోసం ఆ మార్గం ఎంచుకొని నువ్వు ఏదో పెద్ద జనాలను ఉద్ధరించేదానిలాగా పాఠ్య పుస్తకాల్లో తీయడానికి నీకే హక్కు ఉంది. నువ్వు అసలు కనీసం నువ్వు చదువుకునేదానివి అయితే ఇలాంటివి పెట్టద్దానని చెప్పేదే. సరే, ఇది కూడా నీ ఒపీనియన్ అనుకుందాం. పోనీ ఏముందిలే, ఇంటర్మీడియట్ చదవకపోతే పుస్తకాలు చదువుకోకూడదా? పాపం ఈవిడ రోబోలాగా ఇంటర్ అయిపోయిన తర్వాత అన్ని పుస్తకాలు ఇట్లా స్కాన్ చేసి పడేసిందేమో, అన్ని చదివేసిందేమో. అయితే మాత్రం చదివినంత మాత్రాన కూడా గాంధీ గారు తల్లిని తిట్టావు. బాస్టర్డ్ అనేది అతన్ని తిట్టినట్టు కాదు, అతని తల్లిని తిట్టినట్టు. మీరు అన్నారే అక్రమ సంతానం వాళ్ళని అంటారు. అంటే గాంధీ గారి తల్లి, గాంధీ గారితో పాటు నెహ్రూ గారిని కూడా జోడించి కొట్టాలి అంటాడు. ఇప్పుడు ఈవిడికి ఒకవేళ గనక విమర్శించాలంటే కొంతవరకు సహించచ్చు, సహనం వహించచ్చు. మనం ఎంతవరకు అంటే సరే పాఠ్య పుస్తకాల్లో మార్చాలి, సరే దానికి పెద్ద కేసులు పెట్టక్కర్లేగా మనం విమర్శిస్తాం. నీకేం తెలుసమ్మా, ఏ పాఠ్య పుస్తకాల్లో ఏం చదివావు నువ్వు, నీ చదువు ఎంత, నీ బతుకెంత, నువ్వు ఎలా అనగలుగుతావు అని చెప్పి మనం అనొచ్చు. కానీ తల్లినే తిట్టే సంస్కారం మీ తల్లి నేర్పించిందో లేకపోతే మీ స్కూల్లో వాళ్ళు నేర్పించారో, నీకు చదువు ఎలాగో లేదు, సంస్కారం కూడా లేదు అనే విషయం ఈ మాటతో అర్థమైంది. బాస్టర్డ్ అనే పదం నువ్వు పబ్లిక్గా ఇలా వాడుతున్నావు అంటే ఒక ఆడదాని పోయింది. ఒక ఆడదానికి ఇప్పుడు గాంధీ గారి చర్యలు ఏవో చేశారు అనుకుందాం, పోని ఆయన చర్యల వల్ల నువ్వు నిజంగానే సఫర్ అవుతున్నావు అనుకుందాం. మరి ఆయన తల్లికి ఏంటి సంబంధం? ఆయన తల్లిని కదా నువ్వు తిట్టింది. 2 సార్లు ఆ వర్డ్ యూజ్ చేసింది ఆమె. బాస్టర్డ్ అంటే 2 సార్లు యూజ్ చేసి. ఇద్దరున్నారు కదా, గాంధీ గారు, నెహ్రూ గారు. పాపం ఇక్కడ ఒక ఆడదాని పోయింది, ఒక ఆడదాన్ని తిట్టిన సంస్కారహీనమైన మనిషివి నువ్వు. అలాగే చదువుకోరా అంటే చదువు వదిలేసి కుప్పిగింతలు వేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్న మనిషివి నువ్వు. నీకు ఏ అర్హత ఉందని గాంధీ మహాత్ముడిని విమర్శించే నీ స్థాయి ఏంటి, నీ బతుకేంటి? సార్ ఒక నిమిషం, అంటే ఈమె పైన ఎవరైతే కేసు పెట్టారో కరీం గారు. హలో కరీం గారు, చెప్పండి. రైట్, మనతో పాటు శాకర్ పాషా గారు కూడా ఉన్నారు స్టూడియోలో. ఒకసారి మాట్లాడండి ఒకసారి ఆయన. హలో కరీం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ మీ పోరాటం సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. అంటే మీరు దీంట్లో ఏకంగా అరెస్ట్ కూడా అయ్యారు. ఆవిడ దిష్టి బొమ్మని దగ్ధం చేసి మీకు గాంధీ మహాత్ముడిని, నెహ్రూని ఇలా తిట్టిన వాళ్ళ మీద కేసు పెట్టాలి అని చెప్పి మీరు చేసిన ఎజిటేషన్ మిమ్మల్ని జైలు దాకా తీసుకెళ్తుందని తెలిసి కూడా మీరు దీంట్లో ధైర్యంగా చేశారు. ఇంత ధైర్యం ఎంతమందికి ఉందో నాకు ఇవాళ తెలీదు. ఏదో నేనైతే ఇట్లా జస్ట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను, కానీ మీరు పబ్లిక్గా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మీరు యు ఆర్ ద రియల్ హీరో అండి. అండ్ నాకు సర్ప్రైజ్ ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీలో యువజన స్టూడెంట్స్ నాయకుడిగా ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తా ఉన్నాను గుంటూరులో. నిజంగా బ్రదర్, అంటే మీరు ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ మీరు ఇంత ఇనిషియేటివ్ తీసుకుని ఇంత పోరాడుతున్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అయినా కూడా ఒక్క నాయకుడు ఇప్పటిదాకా స్పందించలేదే. అవును, ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో గుంటూరులో ఉన్న మిమ్మల్ని కదిలించింది ఈ పోస్టు, ఇక్కడ ఒక్క నాయకుడు. అంటే సారీ బ్రదర్, మీరు కాంగ్రెస్ పార్టీ మీరు ఏమన్నా అనుకోండి, నాకు అనిపిస్తున్న మాట అయితే చెప్తున్నా. ఓట్లు అడగడానికి గాంధీ గారి ఫోటో కావాల్సి వస్తుంది. బట్ గాంధీ గారిని ఇంత దారుణంగా ఇన్సల్ట్ చేసినప్పుడు ఏమయ్యారు వీళ్ళంతా, ఎక్కడ పోయారు? మీరు ఎవరన్నా వీళ్ళతో మాట్లాడారా? వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుని? ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, అటు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే సో కాల్డ్ అధ్యక్షులు ఉన్నారో ప్రెసెంట్ ఎవరు కూడా. మరి జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం తెరపైకి వాళ్ళందరూ వచ్చి ఆమెకు సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు అలాంటి మహిళ, అదే వ్యక్తి ఈరోజు మరి మన జాతీయ నాయకుల గురించి మాట్లాడుతున్నప్పుడు దాదాపు 10 రోజులు అవుతుంది, ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. గాంధీ తాత ఏమన్నా గుళ్ళో గంట ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. ఆయన నేషనల్ ట్రెజర్, ఆయన నేషనల్ రెస్పెక్ట్, ఆయన జాతీయ జెండాకి సమానం. ఆయన్ని తిడితే
ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు భయ్యా? నేను అదే అడుగుతున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ తరపున మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడారా? ఇక్కడ ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకు ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు దీని గురించి? లేదు వాళ్ళకి తెలియదా కనీసం? రెస్పాండ్ అయ్యేటటువంటి పరిస్థితి కాదన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తను పోస్ట్ పెట్టిన ఆ రెండో రోజే నేను దాన్ని చూడడం జరిగింది. దాని తర్వాత మేము సోమవారం రోజున వెళ్ళి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అది అందరూ చూశారు. దాని తర్వాత మంగళవారం ఏదైతే ఉందో షష్ఠి వర్మ కొరియోగ్రాఫరు మరి పోస్ట్ ఎందుకు డిలీట్ చేసిందో, భయపడి డిలీట్ చేసిందా, లేకపోతే నా మీద ఎఫ్ఐఆర్ చేస్తారు, నన్ను కఠినంగా శిక్షిస్తారు అనేటటువంటి భయంతో డిలీట్ చేసినట్టుంది. ఆ భయం లేదా అమ్మాయికి? ఎందుకంటే కామెంట్స్ లో మీరు ఇందాక తేజ చెప్తున్నారు ఒక కామెంట్, నన్ను ఎవడేం చేస్తాడులే, చేసుకోండి, ఏం చేసుకుంటారు చేసుకోండి, అంత రెక్లెస్ గా మాట్లాడితే. చూశాను అన్న, నేను కూడా దాంట్లో చూశాను. తను చేసినటువంటి ప్రతి కామెంట్ కూడా చదివాను మేము. అదే విధంగా తను చేసినటువంటి కామెంట్ రిప్లైస్ కూడా మేము పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాన్ని మొత్తం సేకరించే వాళ్ళు షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవం. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దీంట్లో లీడ్ తీసుకోబోతా ఉంది. ఏదున్నప్పటికీ కూడా గుంటూరు నుంచే మొదలవుతా ఉంది. గుంటూరు తర్వాత ఇక దేశవ్యాప్తంగా కూడా షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. భయ్యా నేను కొంచెం ఒకటి ఘాటుగా అంటున్నాను ఏమనుకోకు, ఇదే మాట రేవంత్ రెడ్డి గారినో, ఒక సోనియా గాంధీనో, ఒక రాహుల్ గాంధీనో అంటే ఈ పార్టీకి రియాక్షన్ ఎలా ఉండేది? అంటే గాంధీ గారు ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఆయన ఎవరు పట్టించుకోరు కాబట్టి, ఆయన అంటే ఆయన వారసులో లేకపోతే ఆయన మనమల్లో లేకపోతే ఆయన వల్ల ఇప్పుడు అధికారం వచ్చేది లేదు, ఎవరికి లేదు కాబట్టి ఆయన గుడిలో గంటలాగా ఎవరైనా సరే అనుకోవచ్చు అనే స్టేజ్ లో ఉన్నారా జనం? అలా ఇప్పుడు తెలంగాణ అనేది కాదు, తెలంగాణ కర్ణాటక అనేటటువంటిది అయితే కాదు, దేశవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ఇదేదో కాంగ్రెస్ పార్టీకో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుసంబంధంగా ఉన్నటువంటి విద్యార్థి ఎన్ఎస్యుఏయో, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అనేటటువంటిది కాదు. పూర్తి స్థాయిలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నేను స్పందించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ఎస్ఏ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, అదేవిధంగా ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని ఖండించారు. అనేకమైనటువంటి నన్ను అరెస్ట్ చేసి ఆ రోజు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ అదుపులో తీసుకున్నప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో నాకు ఫోన్లు చేసి పరామర్శించినటువంటి పరిస్థితి. అదే విధంగా పరామర్శించడమే కాకుండా షష్ఠి వర్మ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. ఇవి మొత్తం ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి గురించి, నెహ్రూ గారి కాదు. అసలు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి బాస్? మీరు రైట్ కాజ్ కోసం పోరాడుతున్నారు కదా. ఏ పోలీస్ స్టేషన్ లో అయితే గాంధీ గారి బొమ్మ కూడా ఉంటుందో, ప్రతి పొలిటికల్ ఆఫీస్లోను, ప్రతి కరెన్సీ నోట్లో కూడా ఉన్నారు కదా ఆయనకు అవమానం జరిగితే జాతికి అవమానం జరిగినట్టు కదా, దానికోసం మీరు పోరాడుతున్నారు రైట్ కదా. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అసలు? మేము కూడా అదే చెప్తా ఉన్నాం అన్న. ఇప్పుడు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ధర్నా కార్యక్రమంలో చేస్తా ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి ఇది పర్మిషన్ లేదు, పర్మిషన్ తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. భయ్యా నాది ఒక డౌట్, ఇక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి సినీ పెద్దల సహకారం ఏమన్నా ఉందా? పెద్ద తలకాయలు ఎవరైనా సరే రికమెండ్ చేసి మిమ్మల్ని ఇలా అరెస్ట్ చేయమని చెప్పి కానీ, లేకపోతే ఆవిడ మీద కేసు అవ్వకుండా ఎఫ్ఐఆర్ ఆపండి అని కానీ? ఎందుకంటే 4-5 రోజులు పట్టింది. ఇది ఓపెన్ గా అందరికి తెలిసింది. ఎఫ్ఐఆర్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టడం అనేది కూడా ఆశ్చర్యకరమైన విషయం. బట్ దీనికి వెనకాల ఎవరన్నా సరే పెద్ద తలకాయలు సినిమా ఇండస్ట్రీలో ఆపుతున్నారా? అదే చెప్తా ఉన్నాను మేము సోమవారం కంప్లైంట్ పెట్టినప్పటికి కూడా 5వ తారీఖు, ఈ నెల 5వ తారీఖు కంప్లైంట్ ఫైల్ చేసినప్పటికి కూడా 9వ తారీఖు దాకా కూడా దాన్ని ఎటువంటి చర్యలు తీసుకోపోయేసరికి మేము 9వ తారీఖున పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ దిష్టి బొమ్మను దగ్నం చేసేటటువంటి ప్రయత్నం చేశాం. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత తక్షణమే ఎస్పీ గారు ఆ పరిధిలో ఉన్నటువంటి సిఏ గారితో, డిఎస్పీ గారితో చర్చించి తక్షణమే షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన మీరు తక్షణమే ఎఫ్ఐఆర్ చేయండి, నమోదు చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని తర్వాత సిఏ గారు, అక్కడ ఉన్నటువంటి నగరం పాలన సిఏ గారు 3 సెక్షన్ల కింద షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీని వెనక సినీ ఇండస్ట్రీ ఉన్నప్పటికీ కూడా, సినీ తెలుగు పరిశ్రమ ఉన్నప్పటికీ కూడా, ఎవరున్నప్పటికీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న కూడా ఒకటే చెప్పాను నేను ఇంటర్వ్యూలో, మీరు గనక దీని మీద స్పందించి
షష్ఠి వర్మ చేసినటువంటి కామెంట్స్ పైన వ్యతిరేకంగా మాట్లాడి తనకు ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ కార్డును రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో మిమ్మల్ని కూడా అడ్డుకుంటాం. ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి సినిమాలు కానివ్వండి, అనేకమైనటువంటి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఏది ఉన్నప్పటికీ కూడా మేము అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి నిన్న తెలియజేయడం జరిగింది. దీన్నైతే పూర్తి స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక పార్టీలు అనేది అటువంటిది కాదు, అన్ని పార్టీలకు అతీతంగా నెహ్రూ గారి జయంతులు వర్ధంతులు, మహాత్మా గాంధీ గారి జయంతులు వర్ధంతులు ఇప్పుడు కూడా అనేకమైనటువంటి పార్టీలకు అతీతంగా కూడా మనం వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళ యొక్క స్ఫూర్తితో మనం చేసేటటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కూడా అదొకటి చరిత్ర. ఆ చరిత్రను ఎవరు కూడా తుడిపేసేటటువంటి ప్రయత్నం చేసేటప్పుడు కూడా వాళ్ళే తుడిచిపోయేటటువంటి పరిస్థితులు కనపడతాయి. కానీ చరిత్ర కలిగినటువంటి మహాయోధుల పైన ఇటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడితే కనుక చూస్తా ఊరుకో. అదే విధంగా తను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించేటటువంటి ప్రయత్నంలోనే ఉంది. అందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు, ఎక్కడికెక్కడ కూడా కంప్లైంట్లు పెట్టినప్పుడు కూడా ఆ కంప్లైంట్లను కూడా ఏముందిలే, మేము పెట్టిన కంప్లైంట్లే 4-5 రోజుల దాకా కూడా దాన్ని దృష్టిలో తీసుకున్నటువంటి పరిస్థితి. అలా అనేకమైనటువంటి చోటులు జరుగుండొచ్చు. గాంధీ గారు జాతి నాయకుడు, సరే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేశారు, గాంధీ గారికి ప్రధానమంత్రి కావాలంటే ఆయన అయి ఉండొచ్చు, కానీ తీసుకోవాలి. కానీ గాంధీ గారి వారసత్వంగా తీసుకున్న పార్టీ కావచ్చు, లేకపోతే ఆయన సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్న పార్టీగా ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ, మరి ఇప్పుడు ఆయన సిద్ధాంతాలతో నడుస్తున్న పార్టీ కదా. అంటే గాంధీ గారు అన్యాయం చేశారు అంటే ఆయన సిద్ధాంతాలను మోసుకుంటూ తీసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ మరి జనాలకు అదే అన్యాయం చేస్తున్నట్ట. ఇప్పుడు ఆవిడ అన్నమాట పాఠ్య పుస్తకాల్లో తీసేయాలి, గాంధీ గారు అన్యాయం చేస్తున్నారంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆవిడ దూషించినట్టే కదా. ఎందుకంటే ఆయన సిద్ధాంతాల మీద కదా నడుస్తున్నది ఈ పార్టీ. అదే చెప్తా ఉన్నాను నేను 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి, అది అందరికీ తెలిసినటువంటి మాటే. దాని తర్వాత అనేకమైనటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద చరిత్ర కలిగినటువంటి మహాయోధుల పైన అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు, ఇటువంటి సంఘటనలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదే. ఎక్కడ కూడా స్వతంత్ర సమర యోధుల గురించి తక్కువ చేసి మాట్లాడలేదే. కేవలం ఏంటంటే వాళ్ళ యొక్క ఫేమ్ అవ్వాలి, నేను పెద్ద సెలబ్రిటీని అనేటటువంటి ఉద్దేశంతో ఇటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడింది. మేము కూడా తీవ్రంగా. మరి మీరు అడిగిన దానికి నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉంటున్న ఈ సృష్టి వర్మ ఇలా కామెంట్ చేస్తే కనీసం ఒకళ్ళు ఇక్కడ కేసు ఎఫ్ఐఆర్ పెట్టలేదు, ఎక్కడో గుంటూరులో ఉన్న మీరు పెట్టాల్సి వచ్చింది తప్ప. మరి కాదు, అదే అంటున్నా. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఉన్న చోటే ఆయనకి గౌరవానికి భంగం కలిగితే అడిగే నాదుడే లేకపోతే, మీరు అన్నట్టుగా ఇంకా రేపు ఇంకొకటి అంటాడు 100 మంది అడుగుతాడు. అదేదో సాగుతుంది, మొగుడు తిడితే ఊళ్ళో వాళ్ళందరూ కూడా తిడతారట. షష్ఠి వర్మ చేసినటువంటి ట్రెక్స్ యాప్ లో తన పోస్ట్ డిలీట్ చేయడం వల్ల కొంతమందికి ఆధారాలు సేకరణ కాకపోవడం వల్ల కొంతమంది ఇప్పుడు దాకా లేట్ అయ్యుండొచ్చు. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ఎస్ఐ నాయకులు కూడా నేను మాట్లాడడం జరిగింది, అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అవి మొత్తం కూడా పంపించడం జరిగింది. వాళ్ళు కూడా అధికారంలో ఉన్నాం, దీని మీద స్పందించలేక కానీ కాదు, దీని మీద ఖచ్చితంగా స్పందించేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఒక్క తెలంగాణ అనేది అదే అనేక. సరే, ఇన్నాళ్ళు అంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ హడావిడిలో ఉన్నారు భయ్య. బట్ ఇప్పటికైనా ఎవరు ఏ నాయకుడు స్పందించట్లేదు అనేది నాకు చాలా విచిత్రంగా ఉంది. లెట్స్ హోప్. లేదన్నా, స్పందించేది అనేటటువంటి పరిస్థితి అయితే అసలు లేదు. నేను మాట్లాడడం జరిగింది, వాళ్ళ దృష్టికి కూడా అన్ని ఆధారాలు పంపించడం. తెలంగాణ అనే కాదు, దేశవ్యాప్తంగా కూడా మా ఎన్ఎస్ఐ నేషనల్ హెడ్ ఆఫీస్ కూడా ఆ ఆధారాలు పంపించడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా చేసినటువంటి షష్ఠి వర్మ అనుచిత వ్యాఖ్యల పైన కఠినమైనటువంటి చర్యలు ముందు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. దీని మీద అయితే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సంబంధం లేకుండా కేవలం గుంటూరులోనే ఈ విధంగా జరిగింది అనేటటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట పూర్తి స్థాయిలో అవాస్తవం. మీరు ముందే మళ్ళీ మనం ఈ విధంగానే మాట్లాడుకుందాం. మరి కొన్ని రోజుల్లోనే షష్ఠి వర్మ పైన అనేకమైనటువంటి చోట్ల అనేకమైనటువంటి కేసులు కూడా నమోదవుతాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. రైట్ కరీం గారు, థ్యాంక్ యూ.